ఎన్ని సినిమాలు చూస్తుంటారు ఆవిడ. సో రియాక్ట్ ఎంత బాగా నవ్వించారు మమ్మల్ని, మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా. ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే సఫర్ ఎక్కువ పర్సంటేజ్ ఆ పెళ్ళొద్దు పిల్లలొద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు. సో మనీ. అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో వేసాం, వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు. దే ఆర్ ఈజ్ ఎంజాయ్డ్ లాట్. ఇట్లా ఫ్యామిలీ క్రౌడ్ యూత్ అందరు మిక్స్డ్గా చేసి షోస్ వేసాం. కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా రేర్గా జరుగుతుంది. అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు. క్యాల్కులేషన్ ఏం లేదండి, బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి. అలాగే రాజుగారు కూడా కనెక్ట్. రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు. ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సో ప్రతి పాత్ర మన ఇంట్లో మన బంధువులు మన పక్కింట్లోనూ జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఫీల్ సంథింగ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సేమ్. బట్ నేనేం ఊడిపడలేదు పైన నుంచి. సో నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను. మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు, మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలుస్తుంది. అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. జనరల్లీ ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్గా. సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగానే. థ్యాంక్ యూ. దిస్ ఫిలిం ఈజ్ ఎ గుడ్ ఫిలిం. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు. 60-70% నవ్వుతూనే ఉంటారు త్రూఅవుట్ సినిమా. ఈజ్ 2 hours 15, 2 hours 20 minutes డ్యూరేషన్లో. సో దే విల్ లాఫ్. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది, నా నా ఫేవరెట్ ఫేవరెట్ పెళ్ళాం. అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ అనుకొని చేయించింది అది, నా ఫేవరెట్ పెళ్ళాం అనేది. సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది, రీల్స్ చేస్తున్నారు. జనక అయితే గనక మిడిల్ క్లాస్కి సంబంధించిన ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, హైలైట్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు, హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కాండమ్ కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని, సో ఏం చేశాడు, గెలిచాడా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్. ఇదో లూపు. రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. అండ్ అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే. After 28 years we are doing like this. పెళ్లి పందిరి సినిమాకి అప్పుడు ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేసాం మణిరత్నం గారిది, అమృత ఓకే బంగారం. ఓకే బంగారం చేసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు వచ్చినప్పుడు రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత నా చేత పాడించారు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే బంగారం తర్వాత థర్డ్. యాక్చువల్లీ ఆయన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్, రాజు గారు దిల్ సినిమా తర్వాతే కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్. సో అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్. ఎంత కష్టపడి ఎలా పైకి వచ్చారో తెలుసు, అండ్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో తెలుసు. అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకొక టెక్నీషియన్ని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాంటి ప్యాషనేట్ హీరోయిన్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్ ఫర్ Thank గివింగ్ you. మీ దిస్ ఆపర్చునిటీ. No, thank you. Thanks.